జగన్ అయితే తన కసరత్తు ఏం ఆపలేదు. ఓ కాపు రామచంద్రారెడ్డి ఫీల్ అయ్యారనినో లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారనినో ఎలాగున్నది అట్లాగే ఇచ్చేద్దాం అనుకోవట్లేదు. తన సర్వే రిపోర్ట్ల ఆధారంగా చేయాలనుకుని చేసుకుంటూనే వెళ్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు. ఆయన పోటీ నేను నరసరావుపేట అయితేనే చేస్తానని చెప్పారన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నది ఈనాడు ఆంధ్రజ్యోతి. కాబట్టి అదొకటి నడిచింది. అట్లాగే మంత్రి జయరామ్ని కర్నూలు లోక్సభ స్థానానికి మారుస్తారన్నటువంటిది ఒకటి ప్రచారం జరుగుతోంది. అది ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇంకోవైపున ఎమ్మెల్యే వేణుగోపాల్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చేటప్పటికి తను పిలిచి మాట్లాడారు. నిన్న టికెట్ విషయంలో వారం రోజుల్లోగా పాజిటివ్గా స్పందిస్తామని, వేరే నియోజకవర్గానికి మారడం మీద మాట్లాడారన్నటువంటి విషయం చెప్పారు. అంటే ఆయనకి దర్శి నుంచి వేరే నియోజకవర్గం ఇస్తారు, అందుకు సిద్ధపడాలని వేణుగోపాల్కి సీఎం సూచించారు. ఇకపోతే ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే వచ్చేటప్పటికి వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచినే పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. సీఎం నిన్న కన్ఫర్మ్ చేశారని చెప్తున్నారు. ఇంకోవైపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు కూడా ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడారు. తర్వాతన సీఎంను కలిశాక విలేకరులతో మాట్లాడి కింద కించపరిచే అవమానకర ఘటనలు నా విషయంలో జరిగాయి, వాటన్నిటి మీద సరైన సమయంలో స్పందిస్తా, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నా నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ వ్యవహారాల మీద సీఎం మాట్లాడారు. నా నిర్ణయంపై పునరాలోచించమని చెప్పారు. నాకు సీట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు, కానీ పోటీ చేయకూడదని నా నిర్ణయానికి ఎప్పటికి కట్టుబడి ఉన్నా. నన్ను ఆదరించిన పార్టీకి నేతకు నష్టం జరగకుండా చూసుకుంటాను. అంటే ఆయన కూడా దారికి వచ్చినట్టే.